Hello viewers, I welcome you all to today's current affairs class and I hope you're all in good health. Please take proper precautionary measures because the Omicron cases are increasing in both Telugu states. మనకి కోవిడ్లో ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్గా వచ్చింది కాబట్టి అది కేసెస్ పెరుగుతూ ఉన్నాయి బోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. జాగ్రత్తగా మాస్కులు ధరించండి, బయటికి అనవసరంగా వెళ్ళకండి, ఇంట్లో కూర్చొని ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వడానికి మీకు హెల్ప్ చేయడానికి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అండ్ ఐ హోప్ దీస్ క్లాసెస్ విల్ బీ ఆఫ్ బెస్ట్ యూస్ టు యూ. ఓకేనా? సో ఇవాళ కరెంట్ అఫైర్స్లో మనము తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్ గైస్, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళు ఇప్పుడు రాబోయే ఆర్ఆర్సీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ ఈ రెండు బుక్స్లో అమర్చి మీకు అందివ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ రెండు ఉన్నాయి. అండ్ దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. మీరు ఆఫ్లైన్లో మీకు ఈ ప్రముఖ బుక్ స్టోర్స్లో కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లేదు అని అంటే మీరు ఇంట్లో ఉండి ఈ వెబ్సైట్ ద్వారా కానీ కింద కనిపించే ఫోన్ నెంబర్ ద్వారా కానీ వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. దీస్ బుక్స్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఐ హోప్ మీకు అవైలబుల్ ఉంటాయి. మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ఈ బుక్స్ కొనుక్కొని మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ నేషనల్ ఇష్యూస్. ఓకే, ఇవాళ నేషనల్ ఇష్యూస్లో చూస్తే మనకి రీసెంట్గా మన డిఆర్డిఓ సంస్థ ఒక మిసైల్ లాంచ్ చేసిందండి. డిఆర్డిఓ హ్యాస్ టెస్టెడ్ అ మిసైల్ సక్సెస్ఫుల్లీ అండ్ ద నేమ్ ఆఫ్ ద మిసైల్ ఈజ్ ప్రళయ్. ఓకే, ప్రళయ్ మిసైల్ టెస్టెడ్ బై డిఆర్డిఓ ఆఫ్ ది ఒడిస్సా కోస్ట్ ఎస్టర్డే. ఓకే, సో ఫస్ట్ మనము ఈ ప్రళయ్ మిసైల్ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దామండి. ప్రళయ్ ఈజ్ అ బ్యాలిస్టిక్ షార్ట్ రేంజ్ మిసైల్. బ్యాలిస్టిక్ షార్ట్ రేంజ్ మిసైల్ అండి ఇది. ఓకే, సో బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి అని అంటే దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మిసైల్స్. వన్ ఈజ్ బ్యాలిస్టిక్ మిసైల్, అదర్ వన్ ఈజ్ క్రూజ్ మిసైల్. ఓకే, యూ జస్ట్ సీ దిస్. Ballistic missile it just functions like rocket. ఓకే, మనం దీవాళికి టపాసులు కాల్చినప్పుడు ఒక రాకెట్ని వెలిగిస్తాం కదా, అది ఏం జరుగుతుంది, అది వాట్ హ్యాపెన్స్, అది కింద గ్రౌండ్ పైన ఫైర్ థ్రస్ట్ ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత అది గాలిలోకి లేచి ఆ థ్రస్ట్ వల్ల ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత అది గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా అంటే గురుత్వాకర్షణ శక్తికి గురయ్యి ఫ్రీ ఫాల్గా పడిపోతుందన్నమాట. సో దానికి ఇనీషియల్ పంప్ ఎక్కడ జరుగుతుంది అంటే ఓన్లీ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, ద ఇంజన్ బర్స్ట్ హియర్ అండ్ దాన్ని ఇక్కడ వరకు తీసుకెళ్ళడం వరకే ఆ ఇంజన్ యొక్క రోల్ ఉంటుంది. తర్వాత ఆ ఇంజన్తో ఏం పని ఉండదు. ఇక్కడ ఆ మిసైల్లోని వేరే వేరే భాగాలన్నీ విడిపోయి ఓన్లీ వార్ హెడ్ ఒకటే మిగులుతుందన్నమాట. వార్ హెడ్లో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంటుంది. సో ఈ వార్ హెడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వరకు అది గెయిన్ చేసుకున్న పొటెన్షియల్ ఎనర్జీతోని కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని అది ఇలా ట్రాజెక్టరీలోకి ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చి బ్లాస్ట్ అవుతుందండి. ఓకే, సో దిస్ జస్ట్ లైక్ అ సింపుల్ రాకెట్ లాంచ్డ్, రైట్? సో దిస్ టైప్ ఆఫ్ మిసైల్స్ ఆర్ కాల్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. సో ఈ ప్రళయ్ మిసైల్ ఇలాంటి ఒక మిసైల్ అండి. అండ్ ఇంకో రకం చెప్పాను కదా, క్రూజ్ మిసైల్ అని. ఈ క్రూజ్ మిసైల్ ఏంటి అని అంటే దిస్ క్రూజ్ మిసైల్ దీనికి దాని జర్నీ పొడవునా ఇంజన్ ఆన్లోనే ఉండాలి. దాని జర్నీ పొడవునా ఇంజన్ ఆన్లోనే ఉండాలి, అంటే మన ఏరోప్లేన్ లాగా అనమాట. ఓకే, అది ఈ రెడ్ కలర్ పాత్ ఉంది చూసారా, దాన్ని ఫాలో అవుతుంది. సపోజ్ ఇది మన భూమి సర్ఫేస్ అనుకుంటే, ఇఫ్ దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, దెన్ ద క్రూజ్ మిసైల్ ట్రావెల్స్ వెరీ క్లోజ్ టు ద ఎర్త్స్ సర్ఫేస్. అంటే మన భూమికి చాలా తక్కువ దూరంలో అది ప్రయాణిస్తుంది. అండ్ దీనికి ముందే కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి పెడతారు, అంటే నువ్వు ఏ పాత్లో వెళ్ళాలి దానికి ముందే డిజైన్ చేసి పెట్టేస్తారు. సో ఆ ఇంజన్ ఆన్ అవ్వగానే అది కొంచెం దూరం హైట్ లేచి
ఆ హైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఆ కోఆర్డినేట్స్ పరంగా అది ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని హిట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద పాత్ ఫాలోడ్ బై ఏ క్రూజ్ మిజైల్. ఓకే, అండ్ క్రూజ్ మిజైల్కి బ్యాలిస్టిక్ మిజైల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్, బ్యాలిస్టిక్ మిజైల్ ఇట్ గోస్ టు వెరీ ఫార్ హైట్స్. అది మన భూమి ఉపరితలానికి చాలా ఎక్కువ దూరంలో పైకి వరకు ఎగురి అక్కడి నుంచి పడిపోతుంది. బట్ క్రూజ్ మిజైల్ తక్కువ హైట్ మీద నుంచి వెళ్తుంది. ఇట్ ట్రావెల్స్ వెరీ క్లోజ్ టు ది ఎర్త్ సర్ఫేస్. సెకండ్ పాయింట్, ద ఇంజిన్ షుడ్ బి టర్న్డ్ ఆన్ టిల్ ద మిసైల్ రీచెస్ ద డెస్టినేషన్. దేనికి? క్రూజ్ మిసైల్కి. దీస్ టూ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్. ఓకే, అండ్ మన భారతదేశం అమ్ముల పొదిలో అంటే ఇన్ ఆర్ ఇండియన్ అమ్యునిషన్ మోర్ మిజైల్స్ ఆర్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ కైండ్ అండ్ లెస్ ఆర్ ఆఫ్ ది క్రూజ్ మిసైల్ కైండ్. క్రూజ్ మిసైల్లో చూసుకుంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. బ్రహ్మోస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ క్రూజ్ మిసైల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఓకే, రైట్. సో బ్యాలిస్టిక్ మిసైల్ మనకి అర్థమైపోయింది. షార్ట్ రేంజ్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, ద డిస్టెన్స్ ఇట్ కెన్ కవర్. ఇది ఎంత దూరం వెళ్ళగలదు, ఇది ఎంత దూరంలో ఉన్న టార్గెట్ని రీచ్ అవ్వగలదు అని చూసుకుంటే దీని రేంజ్ 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు అండి. ఇట్స్ ద రేంజ్ ఆఫ్ దిస్ ప్రళయ్ మిజైల్ ఈజ్ 150 to 500 కిలోమీటర్స్ అండ్ ఇట్ కెన్ క్యారీ ఎ వార్ హెడ్ whose weight can be up to 1000 kilos. Okay, what is the weight it can carry? The warhead, దాన్ని టెక్నికల్గా మనము పేలోడ్ అని అంటాము. ద పేలోడ్ ఇట్ కెన్ క్యారీ ఈజ్ అప్ టు 1000 kgs. Clear? So this is about Pralay missile and the differences between ballistic and cruise missile we have studied. Now మన భారతదేశంలో ఉన్న మిసైల్స్లో ఎన్ని రకాలు, ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఫస్ట్ వన్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే దాన్ని భూమి మీద నుంచి లాంచ్ చేసి గాలిలో ఉన్న టార్గెట్ని హిట్ చేస్తారనమాట. సర్ఫేస్ టు ఎయిర్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటండి? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ త్రిశూల్, రైట్? త్రిశూల్, ఆకాష్, బారాక్ మిజైల్స్. ఓకే, ఈ పేర్లు ఇంపార్టెంట్ ఎందుకనంటే మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళు ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిజైల్స్ ఈజ్ అ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్, which of the following missile is a surface to air missile, which of the following missile is an anti tank missile అని అడుగుతారండి. సో ఈ ప్రతి ఒక్క వేరియంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సర్ఫేస్ టు ఎయిర్ వస్తే త్రిశూల్, ఆకాష్, బారాక్. బట్ త్రిశూల్ అనేది ప్రస్తుతానికి వాడకంలో లేదు. దాని ప్రాజెక్ట్స్ అంటే దాని ట్రాజెక్టరీలో ఇష్యూస్ వచ్చాయని చెప్పి 2008వ సంవత్సరం తర్వాత నుంచి దీని వాడకం మానేశారండి. ఓకే, దెర్ ఈస్ ప్రాబ్లమ్స్ విత్ దట్. దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇట్స్ నాట్ ఇన్ ఆపరేషన్. దాన్ని ఇప్పుడు వాడట్లేదు మనం. నౌ ఎయిర్ టు ఎయిర్ అంటే ఒక హెలికాప్టర్ నుంచి కానీ, ఒక జెట్ ఫ్లైట్ నుంచి కానీ ఈ మిసైల్ని లాంచ్ చేసి ఇంకొక ఎయిర్ టార్గెట్ని హిట్ చేస్తారు. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ వస్తే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ చూసుకుంటే అస్త్ర, ఓకే, నోవేటర్, అస్త్ర అండ్ నోవేటర్. నెక్స్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్. దీంట్లో మన ఫేమస్ అగ్ని మిజైల్ ఐడియా ఉంది కదా. ద వెరీ ఫేమస్ మిజైల్ ఆఫ్ ఇండియా లాంచ్ బై DRDO ఈజ్ అగ్ని మిజైల్. సో అగ్ని, దీంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయండి, 1, 2, 3, 4. రీసెంట్గా ఇంకొకటి కూడా లాంచ్ అయింది. సో అగ్ని, పృథ్వీ, ఇవన్నీ సర్ఫేస్ టు సర్ఫేస్. శౌర్య, ప్రహార్, అగ్ని, పృథ్వీ, శౌర్య, ప్రహార్, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. నెక్స్ట్ వన్, బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్, BMD అని అంటారు, ఆర్ ఇంటర్సెప్టర్ మిసైల్. ఇది ఏంటి అని అంటే
శత్రు దేశం మనపైన ఒక మిసైల్ని లాంచ్ చేస్తే ఆ మిసైల్ టార్గెట్ని రీచ్ అవ్వకముందే మనం దాన్ని రేడార్ టెక్నాలజీ ద్వారా డిటెక్ట్ చేసి మన దగ్గర మిసైల్ని ఉపయోగించి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం గాలిలోనే. ఓకే, డెస్ట్రాయింగ్ అండ్ అప్కమింగ్ ఆర్ ఇన్కమింగ్ మిసైల్ ఈజ్ కాల్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెక్నాలజీ ఆర్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ అనమాట. ఓకే, ఒక మిసైల్ని ఇంకో మిసైల్తో ఎదుర్కొంటున్నాం మనం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే వీ హ్యావ్ PAD అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అలాగే ఇంకొకటి ఉంటుందండి AAD అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రైట్, నెక్స్ట్ క్రూజ్ మిసైల్స్. క్రూజ్ మిసైల్స్ అంటే చెప్పాను కదా, దానికి అంటే దాని ఫంక్షనింగే వెరైటీగా ఉంటుంది. ఓకే, దీంట్లో మోస్ట్ ఫేమస్ ఏంటి అండి, బ్రహ్మోస్. బ్రహ్మోస్లో ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది, బ్రహ్మోస్ 2 అంటారు దాన్ని. ఓకే, మనకి ఎప్పుడన్నా బ్రహ్మోస్ కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు దీని డీటెయిల్స్ డిస్కస్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ రకాలు ఉంటాయండి, సూపర్ సోనిక్, సబ్ సోనిక్, హైపర్ సోనిక్ అని అంటారు. అంటే గాలి స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని సూపర్ సోనిక్ అని అంటారు, గాలి స్పీడ్ కంటే తక్కువగా ఉంటే దాన్ని సబ్ సోనిక్ అని అంటారు. సో బ్రహ్మోస్ 2 అండ్ నిర్భయ్, రీసెంట్గా లాంచ్ అయింది నిర్భయ్. దిస్ ఈజ్ ఆల్సో ఎ క్రూజ్ మిసైల్. అలాగే సబ్మరీన్ ద్వారా లాంచ్ అయ్యే బ్యాలిస్టిక్ మిసైల్స్ అనమాట. ఓకే, సబ్మరీన్ ద్వారా లాంచ్ అయ్యేవి వాటిని సాగరిక, K4, K5, సాగరిక, K4 అండ్ K5. నెక్స్ట్ యాంటీ ట్యాంక్ మిసైల్స్. దీంట్లో మోస్ట్ ఫేమస్ నాగ్ మిసైల్ ఈజ్ ఎ యాంటీ ట్యాంక్ మిసైల్. ఓకే, దాంతోపాటు మనకి హెలీనా అనేది ఇంకొకటి. నెక్స్ట్ అమోఘ. సో ట్రై టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దీస్ వేరియేషన్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్. ఎగ్జామ్లో ఇవి అడుగుతారు కాబట్టి ఈ టేబుల్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి. క్లియర్? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ అండ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇట్. అండ్ ఈ మిసైల్స్ అన్నిటినీ తయారు చేసే సంస్థ ఏదండి, DRDO. ఓకే, DRDO ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ విచ్ డిజైన్స్, మ్యానుఫ్యాక్చర్స్ అండ్ టెస్ట్ దీస్ మిసైల్స్. అండ్ DRDO ఫుల్ ఫామ్ ఏంటండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందండి. అండ్ అది దేని కింద పనిచేస్తుంది అంటే డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. అండ్ ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1958లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇన్ 1958 when it was established, it was not called as DRDO. It was actually an amalgamation of various departments with the Defense Securities Sciences. ఓకే, డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్, ఒక DSO అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది. ఆ DSO ఆర్గనైజేషన్కి వేరే చిన్న డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కలిపేసి దాన్ని ఈ DRDS, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్సెస్ అనే ఒక సంస్థలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ కాలక్రమేణా దాని పేరు DRDO మారడం జరిగింది. ఓకే, సో ఇన్ జనరల్ when was DRDO established? 1958. Okay, and the ministry under which it works is Ministry of Defense andi. Okay, this is about the DRDO. and ఈ మిసైల్ టెస్టింగ్ అంతా ఏ ప్రదేశంలో జరుగుతుంది అని అంటే ఇది ఒరిస్సా బార్డర్లో, అంటే ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒరిస్సా we have a small island called the Wheeler Island. దాన్ని రీసెంట్గా అంటే మన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు వర్ణించిన తర్వాత అతని పేరుని ఈ ఐలాండ్కి పెట్టడం జరిగింది. ఓకే, అబ్దుల్ కలాం ఐలాండ్ అని పిలుస్తారు దాన్ని ఒరిజినల్ పేరు వీలర్ ఐలాండ్ అండి. అండ్ వేర్ ఇస్ ఇట్? ఒరిస్సా కోస్ట్కి పక్కన ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఒరిస్సా. And here we do all the missile testings of India. And
Like this, we have a similar one for launching our space vehicles. మన పిఎస్ఎల్వి లాంచ్ కానీ జిఎస్ఎల్వి లాంచెస్ కానీ ఎక్కడి నుంచి జరుగుతాయండి? శ్రీహరికోట నుంచి జరుగుతాయి. సో దట్ ఈస్ ఫర్ స్పేస్ లాంచెస్ అండ్ దిస్ ఈస్ ఫర్ మిసైల్ లాంచెస్. క్లియర్? రైట్. సో వీలర్ ఐలాండ్ గుర్తుపెట్టుకోండి, శ్రీహరికోట గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ న్యూస్ ఐటమ్. నెక్స్ట్, దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ మనము రీసెంట్గా న్యూస్లో వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బాబర్ 1B అనే క్రూజ్ మిసైల్ ఏ దేశం టెస్ట్ చేసింది? ఓకే, బాబర్ 1B క్రూజ్ మిసైల్ వాజ్ రీసెంట్లీ టెస్టెడ్ బై విచ్ నేషన్? ఆన్సర్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇట్స్ వెరీ ఈజీ. ఒకసారి చూసి ఈ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్, ఇది మన నేషనల్ ఇష్యూస్లో జరిగిన ఇంకొక సంఘటన. విచ్ స్టేట్ హ్యాస్ డిక్లేర్డ్ జగన్నాథ్ రథ్ యాత్ర యాజ్ ద స్టేట్ ఫెస్టివల్ రీసెంట్లీ? జగన్నాథ్ రథయాత్రని దాన్ని రాష్ట్ర పండుగగా ఏ రాష్ట్రం డిక్లేర్ చేసింది అని అడుగుతున్నాను. ఓకే, జనరల్లీ జగన్నాథ్ రథయాత్ర అనగానే మనకి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఏంటండి? ఒరిస్సా. బట్ ద ఆన్సర్ ఈజ్ నాట్ ఒరిస్సా. ఎందుకనంటే ఒరిస్సాలో జగన్నాథ్ రథయాత్ర ఎప్పటి నుంచో స్టేట్ ఫెస్టివల్. రీసెంట్గా ఎవరు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు అని అంటే ద ఆన్సర్ ఈజ్ పంజాబ్. ద ఆన్సర్ ఈజ్ పంజాబ్. సో ఇలాంటి కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనం తెలిస్తేనే ఆన్సర్ చేయాలండి. ఓకేనా? సో కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే కరెంట్ అఫైర్స్ని మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, ఇది మన నీతి ఆయోగ్కి సంబంధించిన క్వశ్చన్. రీసెంట్గా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నీతి ఆయోగ్ కింద ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కింద వాళ్ళు ఏం చేశారు అంటే విఐపి అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఈ విఐపి ప్రోగ్రామ్ అంటే ఏంటి? వర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. వర్నాక్యులర్ అంటే ప్రాంతీయ భాష, లోకల్ లాంగ్వేజ్. వర్నాక్యులర్ ఇన్నోవేషన్ అంటే ఏదైనా కొత్తగా మనం ఇన్వెంట్ చేయడం, కొత్త ఐడియాస్ని మనము షేర్ చేసుకోవడం. రైట్. సో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ దీని ఇంటెన్షన్ ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మన దేశంలో చాలామంది అంటే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఆర్ హ్యావింగ్ సూపర్ బ్రెయిన్స్. సో వాళ్ళ దగ్గర మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ ఉన్న ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి వాటికి ఒక కార్యరూపాన్ని ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేది మన కాన్సెప్ట్. సో దాన్ని వెలికి తీయడానికి ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడు 2014 కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నీతి ఆయోగ్ ప్రారంభించడం జరిగింది. అండ్ సబ్సిక్వెంట్లీ దాని తర్వాత దాని కింద ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. నౌ ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఈజ్ నాట్ న్యూ టు అస్, అది పాతదే. మరి ఇక్కడ ఏమైంది అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ ఎ బ్యారియర్ టు లాట్ ఆఫ్ పీపుల్. మన దేశంలో ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చండి అంటే ఇంగ్లీష్ రాని వాడికి ఐడియాస్ లేనట్ట? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఇంగ్లీష్ చాలా తక్కువ మందికి వచ్చు, కానీ ఐడియాస్ చాలామంది దగ్గర ఉన్నాయి. సో నేనేం చేస్తాను, నా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని వివిధ భాషల్లోకి మారుస్తున్నాను. ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ మై ప్రోగ్రామ్ ఇంటూ వేరియస్ లాంగ్వేజెస్ సో దట్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. మన ప్రాంతీయ భాషల్లో అన్నిట్లోకి దీన్ని ట్రాన్స్లేట్ చేసి, ట్రాన్స్లేట్ అంటే జస్ట్ నాట్ మాడిఫైయింగ్ ద వెబ్సైట్, దాంట్లో ఉన్న డిఫరెంట్ స్కీమ్స్, టూల్స్, ఆల్టర్నేటివ్స్, ఐడియాస్ని ఎలా వర్క్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన మొత్తం ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను ప్రాంతీయ భాషలోకి మార్చేసి దాన్ని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని కూడా తయారు చేస్తున్నాను అనమాట. ఓకే, తెలుగు భాషకు ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది, ఒరియా భాషకు ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది, గుజరాతీ భాషకి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ట్రైనింగ్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ని ఆ ప్రాంతీయ భాషలోకి కన్వర్ట్ చేసి అక్కడ లోకల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో దట్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసే ప్రోగ్రామే విఐపి. ఓకే, వర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. పర్పస్ టు make this program available or accessible to all the people in the country through their own language without making English as a barrier or a hindrance. ఇంగ్లీష్ ఆంగ్లేయ భాష
అడ్డుకట్టగా ఉండడానికి ఓకే, ఆ అవరోధం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి దీన్ని ట్రై చేస్తున్నారు అనమాట. క్లియర్? నౌ దిస్ ఈజ్ అబౌట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్స్ విఐపి, వర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. నౌ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది రెండు ముఖ్య అంశాలు. ఫస్ట్ వన్, నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు, బేసిక్ తెలియాల్సిందే మనకి. నీతి ఫుల్ ఫామ్ ఏంటి అండి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. National Institution for Transforming India. When was this set up? In the year 2014. And which body was replaced by Niti Aayog? అంటే నీతి ఆయోగ్ కంటే ముందు అదే పని ఇంకొక బాడీ చేసేదండి, ఒక ఆర్గనైజేషన్ చేసేది. అది ఏంటి అంటే ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసిన సంస్థ నీతి ఆయోగ్. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నౌ ఈ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అని అడుగుతారండి. నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. రెండో ప్రశ్న, నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ మిస్టర్ అమితాబ్ కాంత్. అమితాబ్ కాంత్. దిస్ ఈజ్ ఆల్సో ఎ పొటెన్షియల్ క్వశ్చన్. అమితాబ్ కాంత్. Okay, right. Now, this VIP, Vernacular Innovation Program, is being transformed or translated into the 22 scheduled languages of India అని అంటున్నాడు. ఈ 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అని అంటున్నారు. అంటే వాట్ డస్ దిస్ మీన్? మన భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్, 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ లిస్ట్ చేసి ఉన్నామండి. సో ఆ 22 లాంగ్వేజెస్ అక్కడ లిస్ట్ చేసి ఉన్నాయి అని అంటే మన భారత రాజ్యాంగం వాటిని గుర్తిస్తుంది అని అర్థం. సో మన భారత రాజ్యాంగం గుర్తించిన లాంగ్వేజెస్ అన్నిటిలోకి దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి కావాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఈస్ ద షెడ్యూల్ విచ్ కంటైన్స్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్? ద ఆన్సర్ ఈస్ 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆన్సర్ ఈస్ 8th షెడ్యూల్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. Am I clear? Right. So this is Niti Aayog. Next, citizenship granted to 3,117 people from Afghanistan, Pakistan and Bangladesh. ఇది ఎవరు చెప్తున్నారు? మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఓకే, MOS మనకి ఈ మాట చెప్తుందన్నమాట. మన హోమ్ మినిస్ట్రీలోని మినిస్టర్ ఆఫ్ స్టేట్ నిత్యానంద రాయ్, దిస్ పర్సన్, హీ సేయింగ్ దట్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ passports to 3,117 people, migrants from Afghanistan, Pakistan and Bangladesh. Okay, now this is important because recentగా మన భారత రాజ్యాంగానికి చెందిన ఒక ఇంపార్టెంట్ చట్టం ఉంటుందన్నమాట. ఆ చట్టాన్ని సవరించి మన భారతదేశం యొక్క నైబర్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 3 దేశాల నుంచి మైనారిటీ పీపుల్ ఎవరైతే ఇండియాకి శరణార్థులుగా వస్తారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇద్దాము అని చెప్పి ఆ చట్టాన్ని వీళ్ళు అమెండ్ చేయడం జరిగింది, సవరించడం జరిగిందనమాట. నౌ మై క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు అని అంటే అకార్డింగ్ టు విచ్ యాక్ట్ వర్ ద మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ గివెన్ సిటిజన్షిప్? దిస్ ఈజ్ ద క్వశ్చన్ దట్ హ్యాస్ టు బి learned by us. ఇక్కడ ఏంటి ఆన్సర్? ద ఫారినర్స్ యాక్ట్, ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్, ద పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920 ఆర్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఈ కింది వాణిలో ఏ చట్టం ప్రకారంగా ఈ శరణార్థులకి మనము సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నానండి నేను. సో ద ఆన్సర్ ఈస్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. దాన్ని రీసెంట్గా అమెండ్ చేసి ఈ ప్రొవిజన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 వాజ్ అమెండెడ్ రీసెంట్లీ, గివింగ్ సిటిజన్షిప్ టు ద మైగ్రెంట్స్ ఫ్రమ్ ది కంట్రీస్ ఏవి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ కంట్రీస్ నుంచి మైనారిటీస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాను అని చెప్తున్నారు అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇంకొకటి, PIL filed in Guwahati High Court
అగేన్స్ట్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఇన్ అస్సాం. గౌహతి హైకోర్టులో ఒక పిల్ ఫైల్ అయిందండి. ఓకే, దీని ఉద్దేశం ఏంటి అని అంటే అస్సాంలో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అంటే చట్టానికి అతీతంగా జనాలని చంపడం జరిగింది. దానికి అగేన్స్ట్గా ఒక ప్రజా ప్రయోజన వాద్యం PIL వేయడం జరిగింది. నౌ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లెర్న్ ఈజ్ వాట్ ఈస్ దిస్ PIL అండ్ దీని రిలేటెడ్ మనకి ఎగ్జామ్లో ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చా. ఓకే, సో PIL అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండి. దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని అంటారు. తెలుగులోకి వస్తే ప్రజా ప్రయోజన వాద్యం అని అంటారు. ఇది ఎందుకు జనరల్లీ ఎవరన్నా కోర్టులో కేసు వేయాలి అని అంటే ఎవరైతే బాధితుడు ఉంటారో ఆ బాధితుడు మాత్రమే కోర్టుని ఆశ్రయించగలడు. సపోజ్ నాకు అన్యాయం జరిగితే నేను వెళ్ళి కోర్టులో కేసు వేయాలి, కానీ మీరు నా తరఫున వేయడానికి ఆస్కారం ఉండదు. బట్ సపోజ్ ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ సంబంధించింది, ఓకే, దానివల్ల ద గ్రేటర్ సొసైటీ ఈజ్ గెటింగ్ ఇంపాక్టెడ్, దెన్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ద కమ్యూనిటీ టేక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హీ కెన్ ఫైల్ అ PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అంటే ప్రజల యొక్క ప్రయోజనం కోసం నేను కోర్టులో ఈ కేసు వేస్తున్నాను అని చెప్తాడు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ PIL. నౌ ఈ PIL సంబంధించి మనకి ముఖ్యంగా 2 క్వశ్చన్స్ అడగొచ్చండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ PIL కాన్సెప్ట్ని ఎక్కువ ప్రాముఖ్యానికి తీసుకొచ్చిన జస్టిస్ ఎవరు? ఓకే, విచ్ ఆఫ్ ది జస్టిసెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ with public interest litigation? That is a very famous question and you should know the person's name, and that person is Justice P.N. Bhagwati. Justice P.N. Bhagwati is the person who made PIL very popular. And ఇంకా కొంచెం డీప్గా వెళ్తే ఇది ఏ కేసులో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది? ఓకే, విచ్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ కేస్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ PIL? ఓకే, దట్ ఈజ్ SP Gupta కేస్. SP Gupta కేస్. ఈ 2 విషయాలని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. జస్టిస్ P.N. Bhagwati, SP Gupta కేస్. దీస్ 2 ఆర్ ఎసెన్షియల్. దట్స్ ఇట్, సఫిషియంట్. నెక్స్ట్, నౌ సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే ఒక కరెంట్ అఫైర్స్ ఉంది మనకి. అది ఏంటి అని అంటే కేరళకు సంబంధించిన ఒక యూనివర్సిటీ, ఓకే, దాని షార్ట్ ఫామ్ కుఫోస్. దాన్ని మనము వాట్ యూ కాల్, ఇఫ్ యూ ట్రై టు ఎన్లార్జ్ దట్, వాట్ ఈస్ దట్? కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్. కేరళలో ఒక యూనివర్సిటీ ఉంది. వాట్ ఈస్ దట్? కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్. దీన్ని ఈ మధ్య ఒక ఇస్రో ఈజ్ అవర్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియాకి, భారతదేశం యొక్క స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏంటండి? ఇస్రో. అలాగే అమెరికాకి చెందిన స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాసా ఇంకా ఇస్రో సంయుక్తంగా ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దానిలో దీనికి ఈ యూనివర్సిటీకి పార్ట్నర్షిప్ ఇవ్వడం జరిగిందనమాట. అందుకని ఇది న్యూస్లో వచ్చింది. సో కుఫోస్, ద కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ హ్యాస్ బీన్ చోజన్ టు జాయిన్ a research project which is backed by NASA and ISRO, This is the current affairs project. So మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, ఈ కుఫోస్ అనేది ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్, నాసా ఇస్రో కలిసి ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. అదేంటి అని అంటే దిస్ వన్, a space borne synthetic aperture radar. ఓకే, ఇట్స్ కాల్డ్ నిసార్. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. ఐ విల్ రిపీట్, నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. ఓకే, దిస్ ఈజ్ అ హ్యూజ్ స్పేస్ టెలిస్కోప్ టు స్టడీ ది డిస్టెంట్ గ్యాలక్సీస్. ఓకే, మన భూమికి చాలా దూరంగా ఉన్న గ్యాలక్సీస్ని స్టడీ చేయడానికి ఈ రేడార్ని వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ జాయింట్ కొలాబరేషన్ ఆఫ్ నాసా అండ్ ఇస్రో అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెడీ బై January 2023. ఇది 2023 సంవత్సరం కల్లా రెడీ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. అలాగే ఇప్పుడు సపోజ్ మనం ఇస్రో గురించి మాట్లాడాలనుకోండి, వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఇస్రో
పేరేంటి, దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ స్థాపించారు. ఓకే, ఈ 2-3 విషయాలు మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్కి వస్తే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎగ్జామ్స్ అఫ్ఘాన్ ఎయిడ్ ఫ్రమ్ శాంక్షన్స్. ఓకే, ఇది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ న్యూస్ ఇస్ దట్ రీసెంట్గా అంటే ఆగస్ట్ నెలలో 2021 ఆగస్టులో తాలిబాన్, అది అతివాద సంస్థ. ఓకే, దాన్ని మనం తీవ్రవాద సంస్థ అనలేము, ఎందుకంటే ఇండియా ఈజ్ ట్రైంగ్ టు హ్యావ్ టాక్స్ విత్ తాలిబాన్. సో ఇట్ ఈస్ అది అతివాద తీవ్రవాద సంస్థ. అది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ రాజ్యాన్ని ఆర్ పరిపాలనని సాగిస్తూ ఉన్నది. రైట్, వి ఆల్ నో దట్. నౌ తాలిబాన్ ఇలా చేయడం వల్ల తాలిబాన్ పైన ఎన్నో ఆంక్షలు ప్రపంచ దేశాలన్నీ విధించడం జరిగింది. అయితే ఈ ఆంక్షల వల్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి ఏదైతే ఎయిడ్ రావాలో, నిత్యావసర సరుకులు కానీ, మెడికల్ ఎయిడ్ కానీ, మానిటరీ ఎయిడ్ కానీ, హెల్త్ ఎయిడ్ కానీ, మెడికల్ ఎయిడ్ కానీ ఏది రావాలన్నా ఈ ఆంక్షల వల్ల వేరే దేశాలు అందించలేకపోతున్నాయి. అందుకని చెప్పి వీళ్ళు ఏమనుకున్నారంటే తాలిబాన్ పైన విధించిన ఆంక్షలు ఓకే బాగానే ఉన్నాయి, కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి ఏదైతే బేసిక్ మినిమం నీడ్స్ ఉన్నాయో దాన్ని మనము ఈ ఆంక్షల వల్ల ఆపకూడదు, ఆ ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు, వాళ్ళకి మనం ఎయిడ్ అందించాలి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ అది డిసైడ్ చేసింది ఎవరండి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. క్లియర్? నౌ ఈ యుఎన్ఎస్సి రిలేటెడ్ మన ఎగ్జామ్కి సంబంధించిన పాయింట్స్ ఏంటి అంటే, ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పరిచారు, ఇది దేని ఆధ్వర్యంలో పనిచేస్తుంది? యుఎన్ఎస్సి ఈజ్ అ ప్రిన్సిపల్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ ఆర్గన్స్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. Maintaining international, what happened? I'm sorry. Maintaining international peace and security. International peace and security. Clear? Now, దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? హెడ్ ఆఫీస్ న్యూయార్క్లో ఉంది. హెడ్ ఆఫీస్ న్యూయార్క్లో ఉంది. అండ్ దీనిలో మెంబర్స్ ఎంతమంది? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? దీనిలో పర్మనెంట్ మెంబర్స్ 5 అండి. పర్మనెంట్ మెంబర్స్ ఆర్ 5. వాట్ ఆర్ ద కంట్రీస్? USA, UK, రష్యా, ఫ్రాన్స్ అండ్ చైనా. US, UK, Russia, France, China. These are the permanent members, and all these 5 permanent members, they enjoy veto power. They enjoy veto power. What is veto power? Veto power అంటే ఈ 5గురిలో ఒక్కరికి ఆ డెసిషన్ నచ్చకపోయినా వాళ్ళు ఆ డెసిషన్ని ఆపేయచ్చు. ఓకే, వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే 5గురి సమ్మతము ఖచ్చితంగా ఉండాలి. All the 5 should agree for that particular decision. Even if one single person is not accepting, then that particular proposal will be declined. That is called veto power. Clear? Right. And alage non-permanent members ఉంటారు. There are non-permanent members who are 10 in number. And వీళ్ళు every 2 years ఒకసారి మారుతూ ఉంటారండి. Okay. For every 2 years, these non-permanent members will be changed. And భారతదేశము, India has served as a non-permanent member of United Nations Security Council 8 times. ఓకే, ఇప్పటి వరకు 8 సార్లు నాన్ పర్మనెంట్ మెంబర్గా ఇండియా ఎన్నుక అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా ఎప్పుడు జరిగింది అని అంటే January 2021 నుంచి మన టర్మ్ స్టార్ట్ అయిందండి. సో రైట్ నౌ ఇండియా ఈజ్ అ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ది సెక్యూరిటీ కౌన్సిల్. అది కూడా గుర్తుపెట్టుకోండి. క్లియర్? రైట్. So this is about United Nations Security Council. Next international news. Xi Jinping has endorsed the Hong Kong's recent elections. Okay, ఈ పెద్ద మనిషి మనకు తెలుసు, చైనా అధ్యక్షుడు. అండ్ దిస్ ఉమెన్
Carrie Lim. Her name is Carrie Lim. She is the head of Hong Kong. She is called the chief executive of Hong Kong, not prime minister and pillaru. She is not called prime minister, she is called the chief executive. Okay, the chief executive of Hong Kong. Hong Kong enti? It is a small island below China, and China wants to dominate Hong Kong, and Hong Kong wants to remain independent. అయితే ఈ మధ్య ఏం జరిగిందనంటే హాంకాంగ్లో 2019లో ప్రో చైనా గవర్నమెంట్ వచ్చి వాళ్ళు చైనాకి ఏమంటారు అనుకూలంగా ఉండే రిఫార్మ్స్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. దాంట్లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది ఒకటి ఇంపార్టెంట్గా న్యూస్లో వచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది హాంకాంగ్ వాసీలు గొడవలు చేశారు, ప్రొటెస్ట్ చేశారు. వాటిని వీళ్ళు బలవంతంగా ఫోర్స్ ద్వారా ఆపడం జరిగింది, సప్రెస్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో చాలామంది చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటి అంటే సపోజ్ ఆ బిల్లు కనుక పాస్ అయితే హాంకాంగ్ తన డెమోక్రసీని, తన సార్వభౌమత్వాన్ని, సోవరెంటీని కోల్పోతుంది అని చెప్పి వాళ్ళు భయపడ్డారు అనమాట. అండ్ ఆ బిల్లుని పాస్ చేసిన వ్యక్తి క్యారీ లిమ్. సో క్లియర్లీ షీ ఈజ్ ప్రో చైనా. అండ్ రీసెంట్గా వాళ్ళు ఎలక్షన్స్ నిర్వహించారు. అండ్ ఎలక్షన్స్లో అత్యంత తక్కువ అవుట్ టర్న్ వచ్చిందంటే ఓన్లీ 32% మంది మాత్రమే పాల్గొనడం జరిగింది ఆ ఓటింగ్లో. సో దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఈవెన్ ఎలక్షన్స్ ఇన్ హాంకాంగ్, బట్ దీస్ ఎలక్షన్స్ వర్ యాక్సెప్టెడ్ అండ్ ఎండార్స్డ్ బై ద చైనీస్ ప్రీమియర్ జింగ్పింగ్. క్లియర్? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ద హెడ్ ఆఫ్ హాంకాంగ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్? క్యారీ లిమ్. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్? రైట్. నెక్స్ట్ స్టేట్ న్యూస్కి వస్తే మన తెలంగాణకు సంబంధించి ఒక న్యూస్ ఐటమ్ నాకు ఇంపార్టెంట్ అనిపించింది. దట్ ఈస్ దిస్ ఉమెన్ డీసీపీ షేక్ సలీమా. డీసీపీ షేక్ సలీమా, షీ వాజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్ హూ గాట్ అపాయింటెడ్ యాజ్ డిఎస్పీ ఇన్ 2007. అప్పటి నుంచి తను తెలంగాణ స్టేట్ సర్వీసెస్, పోలీస్ సర్వీసెస్లో సర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్లీ షీ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఎ నాన్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. అండ్ దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ బికాజ్ ఇప్పటి వరకు తెలంగాణలో ఒక ముస్లిం మహిళ ఐపీఎస్ ఆఫీసర్ లాగా లేరు. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ. సో దిస్ మైట్ బి ఆస్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అందుకని ఈ పేరు గుర్తుపెట్టుకోండి, షేక్ సలీమా, ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ పోలీస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ హర్ బ్యాక్గ్రౌండ్, షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్. వీళ్ళ సిస్టర్, షీ ఈజ్ అ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అండ్ యంగర్ సిస్టర్, షీ హాజ్ రిటన్ AP Group 1 recently and she has cleared mains. She is waiting results. Okay, so that is about Sheikh Salima. Now awards koste oka university, Jindal Global University, దీనికి ఆసియా ఖండం పరంగా ఒక అవార్డు వచ్చిందండి. అదేంటి అని అంటే డిజిటల్ ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. డిజిటల్ ఇన్నోవేషన్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ గివెన్ టు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఎందుకు? ఓకే, ఎవరిచ్చారు? ఫస్ట్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా అవార్డ్స్. ఓకే, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అవార్డ్స్, దీస్ ఆర్ గ్లోబల్ అవార్డ్స్ గివెన్ ఇన్ UK బై ద టైమ్స్ గ్రూప్. అండ్ ఇందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆసియా ఖండానికి సపరేట్ కేటగిరీ ఉంది. సో ఆ ఆసియా ఖండం కేటగిరీలో డిజిటల్ ఇన్నోవేషన్కి గాను జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి అవార్డు వచ్చింది. ఓకే, డిజిటల్ ఇన్నోవేషన్కి అవార్డు వచ్చింది. ఎందుకు అని అంటే వీళ్ళు ఒక క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ తయారు చేశారండి. దట్ నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ ఈజ్ TOU. ఓకే, అండ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ data management. You know data management, that is internet and the scope of the usage of social media and all. People are giving lot of data. Okay, ప్రతి సెకండ్ ఒక 1,00,000 కోట్ల టన్ను అంటే గిగాబైట్స్ ఆఫ్ డేటా ఈజ్ బీయింగ్ జనరేటెడ్. సో ఆ డేటా మొత్తాన్ని నేను మేనేజ్ చేసుకోవాలి. సో కాలేజెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకు వచ్చే డేటాని మేనేజ్ చేయడానికి ఈ టౌ అనే టూల్ హెల్ప్ అవుతుందన్నమాట. సో దిస్ విల్ బీ యూజ్డ్ ఫర్ డేటా మేనేజ్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ అప్లికేషన్ని తయారు చేసి
అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అందుకని ఈ గ్లోబల్ యూనివర్సిటీకి ఈ డిజిటల్ ఇన్నోవేషన్ అవార్డ్ రావడం జరిగింది. క్లియర్? రైట్. సో జిందాల్ గ్లోబల్ వాట్ ఇస్ క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు? విచ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ వన్ ది డిజిటల్ ఇన్నోవేషన్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్? ఓకే, అండర్ ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియన్ అవార్డ్స్ 2021. ఆన్సర్ ఈస్ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. అదొకటి అడగవచ్చు. లేదు అని అంటే వాళ్ళు తయారు చేసిన అప్లికేషన్ పేరు ఏంటి అని అడుగుతారు. టౌ ఆర్ ఆ అప్లికేషన్ దేనికి యూజ్ అవుతుంది? డేటా మేనేజ్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో దీస్ ఆర్ ద 3 potential questions that can come out of this current affairs tidbit. క్లియర్? రైట్. ఇది S&Tకి సంబంధించింది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేస్ చూద్దాం మనం. నిన్న అండ్ ఇవాళ. Yesterday, December 22nd was celebrated or observed as National Mathematics Day. We all know that. This is the birth anniversary of Dr. Srinivasa Ramanujan. Dr. Srinivasa Ramanujan, he was born in Erode district of Tamil Nadu in 1878, December 22nd. 1887 ఎందుకంటే 32 yearsకి చనిపోయారు కాబట్టి 1887 అవుతుంది. ఓకే, 1887 December 22nd, అండ్ హీ వాజ్ what he called elected into the London Mathematics Club in 1916. That is a great achievement. 1916వ సంవత్సరంలో లండన్ మ్యాథమెటిక్స్ క్లబ్కి అతను ఎన్నిక అవ్వడం, అంటే ఈ బికెమ్ ఎ మెంబర్ ఆఫ్ దట్, దానికి ఎన్నిక అవ్వడం జరిగింది. అండ్ 1920లో హీ వాజ్ 32 years old when he died. And his birthday, December 22nd, is observed as National Mathematics Day by the Indian government since the year 2012. 2012 సంవత్సరం నుంచి అతని బర్త్ యానివర్సరీని మనము నేషనల్ మ్యాథమెటిక్స్ డే లాగా అబ్జర్వ్ చేయడం జరిగిందండి. క్లియర్? రైట్. అండ్ టుడే December 23rd ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ కిసాన్ దివస్. ఓకే, నేషనల్ ఫార్మర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ కిసాన్ దివస్ ఆన్ December 23rd ఎవ్రీ ఇయర్. అండ్ ఈ రోజుని మనం ఎందుకు కిసాన్ డే దివస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దిస్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ చౌదరి చరణ్ సింగ్. He is the 5th Prime Minister of India. అండ్ ఇతను రైతుల కోసం ఎంతో కృషి చేశారండి. అండ్ హీ వాజ్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫు నుంచి అతను ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత జనతాదళ్, JDU దీంట్లో పార్టిసిపేట్ చేశారు. హీ వాజ్ యాక్టివ్ మెంబర్ ఇన్ ది జనతా గవర్నమెంట్ అండ్ హీ బికేమ్ ద 5th Prime Minister of India. అండ్ హీ ఈజ్ పాపులర్లీ కాల్డ్ యాజ్ ది ఛాంపియన్ ఆఫ్ పీజెంట్స్. ఓకే, ఇతను రైతుల యొక్క ఛాంపియన్, అంటే లైక్ వాట్ యూ కాల్ ఇట్, ది ఛాంపియన్ ఆఫ్ పీజెంట్స్ ఇన్ ఇంగ్లీష్. దాన్ని తెలుగులో మీరు ఎలా కన్వర్ట్ చేసుకుంటారో యూ కెన్ జస్ట్ డూ దాట్. సో అతని సేవ, రైతుల కోసం అతను చేసిన సేవని గుర్తు చేసుకుంటూ మనము అతని బర్త్ యానివర్సరీ December 23rdని కిసాన్ దివస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకేనా? రైట్. అలాగే December 25th ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ డే. అండ్ ఐ వాంట్ యూ టు రైట్ దట్ డౌన్ ఇన్ ది కామెంట్ బాక్స్. 25th December మనకి ఎందుకు ఇంపార్టెంట్, అది ఎవరి బర్త్డే, అండ్ ఆ రోజుని మనము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అది కూడా రాయండి. ప్లీజ్ డూ దాట్. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, దట్ ఈజ్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ. దిస్ ఈజ్ అ హాకీ ట్రోఫీ, which is played only by men. It is a annual men's tournament conducted among the 6 biggest teams or the 6 best teams of Asia. Asia's trophy, Champions Trophy, is an annual hockey tournament between the men teams, okay, male teams. The 6 best teams of Asia will participate in this in a round robin fashion. And దీనిలో రీసెంట్గా అంటే నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా యాక్చువల్లీ సెమీఫైనల్స్లో మనం జపాన్తో ఓడిపోయాము. కాకపోతే 3rd పొజిషన్ కోసము ఇండియా పాకిస్తాన్తో తలబడింది. అండ్ ఆ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ని ఓడించడం జరిగింది. సో ఇండియా హ్యాస్ వన్ ద బ్రాంజ్ మెడల్
ఇన్ దిస్ ఇయర్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ. క్లియర్? ఇండియా హ్యాస్ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ ఏషియన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ విచ్ వాజ్ హెల్డ్ రీసెంట్లీ. అండ్ ఇప్పుడు ఫైనల్ సౌత్ కొరియాకి జపాన్కి మధ్యలో జరగనుంది. అండ్ ఈ టోర్నమెంట్ లో మొత్తంలో అన్నిటికంటే ఎక్కువ సార్లు ట్రోఫీ గెలుచుకున్న దేశాలు ఏవి అని అడిగితే ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ విన్స్ ఆర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రోఫీస్ వన్ బై విచ్ కంట్రీ అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏంటి? ఇండియా అండ్ పాకిస్తాన్. రెండు దేశాలు చెరి మూడు సార్లు అంటే 3 times ఇండియా విన్నర్, 3 times పాకిస్తాన్ విన్నర్ గెలవడం జరిగింది. బట్ ప్రస్తుతం ద ఫైనల్స్ ఈజ్ బిట్వీన్ సౌత్ కొరియా అండ్ జపాన్. ద ఫైనల్స్ ఈజ్ గోయింగ్ టు బీ బిట్వీన్ సౌత్ కొరియా అండ్ జపాన్. క్లియర్? రైట్. అండ్ విచ్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ దిస్ ఏషియన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఈజ్ ఏషియా హాకీ ఫెడరేషన్. ఏషియా హాకీ ఫెడరేషన్ కండక్ట్స్ దిస్ trophy. Clear? Right. Next. Yeah, that's it. So we are done with the current affairs for today. I hope this is all helpful for you. ఇవన్నీ నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. విల్ ట్రై టు ఆన్సర్ యువర్ డౌట్స్ అండ్ క్వెరీస్. థ్యాంక్ యూ గైస్.